చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఒకటి ఓపెన్ చేయండి. వర్డ్ ఫార్మాట్లో ఓపెన్ చేయండి. ఓకే, సార్ కనిపిస్తుంది. ఓకే చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో కాన్సెప్ట్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈసీసీ, S/4HANA, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 95% సేమ్ టు సేమ్ ఉంటాయండి. ఈ కాన్సెప్ట్ అనేది చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. 99% సేమ్ టు సేమ్ ఉంటాయని చెప్పచ్చు. బోత్ ఆర్ ఈక్వల్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్ లో పార్ట్. ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్ అంటే ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో రెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. శాలరీ పే చేశారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అనేది ఒక జిఎల్ అకౌంట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఎన్ని రకాలు? 3 టైప్స్ ఉంటాయి. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, దీన్ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. మీరు ఆపరేషనల్ దానికన్నా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి పిలవండి, బెటర్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ వన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. థర్డ్ వన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయాలన్నా, లేదంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా, ఎనీ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఎస్ఐపిలో. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఓకేనా? లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఓకే, సో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? కన్సాలిడేషన్ చేయడానికి. సో ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్లో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇలా డిఫరెంట్
మూవ్ చేస్తున్నారా? అది కంప్లీట్ అవనివ్వండి, తర్వాత మూవ్ చేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి? మీరు మూవ్ చేయకండి సార్ క్లాస్ జరిగే టైంలో. నేను కాదు మార్చే సార్, అంటే మీరు చెప్పేది కనిపించాలని నేను అడుగుతున్నాను కొంచెం. చెప్తానండి, వెళ్దాం, డౌన్కి వెళ్దామండి, నేను చెప్తానండి. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఉన్నాయి. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో, ఎగ్జాంపుల్ టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్సాలిడేషన్ చేయడానికి, క్లబ్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఒక కంట్రీ యొక్క లీగల్ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? వాట్ యు మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ we are using for day-to-day transactions, monthly transactions, yearly transactions. That GL account is called operational chart of accounts. That particular GL accounts comes under the operational chart of accounts అని చెప్పచ్చు. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడుతుంది. సో ఏమైతే జిఎల్ అకౌంట్స్ మీరు డే టు డే ట్రాన్సాక్షన్స్కి, మంత్లీ ట్రాన్సాక్షన్స్కి, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగిస్తారో అవన్నీ కూడా కమ్స్ అండర్ ది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పండి, ప్రొఫెషనల్గా ఉంటుంది. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్తే ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ వన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. డౌన్కి వెళ్ళండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఈజ్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? డౌన్కి వెళ్ళండి, కింద ఉంటుంది అనుకోండి, ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి. What is mean by group chart of account? So group chart of accounts we are using for high level reporting purpose. It means consolidation on the group of company level, consolidation on the internal trading partner level. అంటే ది మెయిన్ హెడ్ క్వార్టర్ టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లబ్ చేయడానికి, అంటే ఏంటి? కన్సాలిడేషన్ చేయడానికి. సో టోటల్గా ఫైనల్గా టాటా గ్రూప్కి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, లాస్ ఉందా, ప్రాఫిట్ ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఇట్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటర్లో మనం ఏం చేస్తాము? సపరేట్గా జిఎల్ అకౌంట్స్ని కూడా క్రియేట్ చేస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇట్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దట్ జిఎల్ అకౌంట్ ఈస్ కాల్డ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కొన్ని 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 కంట్రీస్కి సపరేట్గా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఎందువల్ల? మన ఇండియాలో ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఒకలా ఉంటుంది, వేరే కంట్రీలో ఇంకోలా ఉంటుంది. అటువంటిప్పుడు మనం సపరేట్గా కొన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. మేజర్గా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది సరిపోతుంది. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్. సరే, ఎనివే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక కంట్రీ యొక్క లీగల్ని ఫాలో అవటానికి, ఒక కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇండియాలో ఒకలా ఉంటుంది, వేరే కంట్రీలో ఒకలా ఉంటుంది. సో ఇటువంటి వాటి కోసం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్ వీఆర్ యూజింగ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దట్ జిఎల్ అకౌంట్స్ ఈస్ కాల్డ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్.
ఇట్ మీన్స్ దిస్ జిఎల్ అకౌంట్ ఈస్ ఫాలోయింగ్ ది కంట్రీ స్పెసిఫిక్, అంటే ఒక కంట్రీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్, ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ ట్యాక్సేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే కంట్రీకి సపరేట్గా ఉంటుంది, ఒక్కొక్క కంట్రీలో ఒకలా ఉంటుంది ట్యాక్సేషన్ సిస్టమ్. సో వాటికి ఏమైనా అవసరమైనా కూడా ఎస్ఏపిలో క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో మనము ఉన్న కంపెనీ కోడ్స్ అన్నీ కూడా, లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్స్లో ఉన్న కంపెనీ కోడ్స్ అన్నీ కూడా క్లబ్ చేయడానికి, క్లబ్ చేసి కన్సాలిడేషన్ చేయడానికి, ఫైనల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలా మేజర్గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాం. టీ కోడ్ ఏంటి? టీ కోడ్ చూడండి ఏముంది, OB13. OB13కి వెళ్ళి మనం 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఇంటిలో తక్కువ మంది 9 మెంబర్స్ కనిపిస్తున్నారు గ్రూప్లో. వన్ మినిట్. సో మనం పాత్ ద్వారా చేద్దాము, ఓకే? లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు, ఎలా చేసినా ఒకటే. SPRO వెళ్ళండి, అక్కడ క్లిక్ చేయండి. మీకు కమాండింగ్ ఫీల్డ్ కనిపించట్లేదు కదా, ఏం చేయాలి? కమాండింగ్ ఫీల్డ్ కనిపించకపోతే ఇక్కడ క్లిక్ చేయాలి, దానిపైన ఓపెన్ అవుతుంది అది. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ కింద ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా. మాస్టర్ డేటా తర్వాత ఇక్కడ మీకు ప్రిపరేషన్ అని ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ 1 మినిట్. మాస్టర్ డేటా GL అకౌంట్స్ ఎలాబరేట్ చేయండి. GL అకౌంట్స్ ప్రిపరేషన్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ అని చూసారా, అది టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి, డిస్ప్లేకి IMG యాక్టివిటీ లైన్ అడ్జస్ట్ చేయండి. సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OB13. డౌన్కి వెళ్ళండి, కొంచెం అదిగో. సో OB13 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్, OB13. లేదంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా చేయండి, ఓకే? ఎగ్జిక్యూట్. సో మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ ఉపయోగిస్తాం. ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం. సో మనం ఆల్రెడీ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమివ్వాలి? ఫస్ట్ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమివ్వాలి? మీ ఇష్టం, యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్, ఇట్స్ మేబీ ఆల్ఫా న్యూమరికల్, ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఫస్ట్ 2 లెటర్స్, TAOC. TAOC అంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఏదైనా ఇవ్వచ్చు. బట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్తాం కరెక్ట్ వే. ఇవ్వండి ఆపరేషనల్ ఇస్తారా, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ఆపరేషనల్ కూడా ఇవ్వండి, బట్ ప్రైమరీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద మెయింటైన్ లాంగ్వేజ్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి, ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అన్నారు. లెంత్ ఆఫ్ GL అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఒక నంబర్ ఇస్తారు, ఆ డిజిట్ అనేది లెంత్ ఎంత తీసుకుంటారు, 5 డిజిట్సా 10 డిజిట్సా అనేది అనమాట. మనం మ్యాక్సిమం 10 డిజిట్స్ వరకు తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. బట్ ఎన్ని తీసుకుంటాను?
6 ఇస్తారు రెగ్యులర్గా, 6 ఆర్ 7. సో మనం 6 తీసుకుందాం. 6 ఇవ్వండి. ఓకే, 6 ఇచ్చాం. టోటల్గా 10 డిజిట్స్ ఇవ్వచ్చు. జిఎల్ అకౌంట్ లెంత్ అనేది 10 డిజిట్స్ ఇవ్వచ్చు. కానీ మనం ఎంత ఇచ్చాము? 6 ఇచ్చాము. 10 వరకు ఆప్షన్ ఉంది. ఇది ఇంటర్వ్యూకి వచ్చాను. ఓకే, ఇంటర్వ్యూకి వచ్చాను. తర్వాత సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? టిఏఓసి అనేది క్రియేట్ చేసాం. మీరు ఏమైనా చార్ట్ ఆఫ్ అకౌంట్ని బ్లాక్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం. మీరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత చేయొచ్చు. నెక్స్ట్ ఎంట్రీ ఆప్షన్ చూసారా? దాన్ని ఏమంటారు? నెక్స్ట్ ఎంట్రీ. క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత కంట్రీ స్పెసిఫిక్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టిఏజిసి. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏదైనా ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇస్తే ఇంకా బెటర్. ఇవ్వాలి, ఇస్తే బెటర్ కదా. ఇవ్వండి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఫర్ TA99. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సార్ ఇంతకు ముందు దాన్ని కూడా ఇచ్చేద్దాం బ్యాక్. ఇద్దాం, తర్వాత ఇద్దాం. ఫస్ట్ చేయండి, ఇది కంప్లీట్ చేయండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. లెంత్ ఎంత తీసుకుంటున్నాం? లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ 6 డిజిట్స్, 10 వరకు తీసుకోవచ్చు. జిఎల్ అకౌంట్ డిజిట్స్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఎంట్రీ. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టిఏసిసి, ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏదైనా ఇవ్వచ్చు. ఇవ్వండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ ఎంత? 6 ఇచ్చేసాం. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేయండి, తర్వాత చేద్దాం. ఏం కాదు, చేయండి. మీరు ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ అంటే అది కాదు. అది బ్యాక్ వెళ్ళండి. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, అటువంటి జిఎల్ అకౌంట్స్కి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్, కన్సాలిడేషన్ పర్పస్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇట్ ఈస్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్, ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది. సో 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఏం చేస్తాము? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేయండి. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మీరు యాక్చువల్గా ఈ ఫీల్డ్ మార్చలేదు, గ్రే అవుట్లో ఉంది కాబట్టి. రిమైనింగ్ ఫీల్డ్ అన్నీ కూడా మార్చుకోవచ్చు. ఓకే, మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనము క్రియేట్ చేసాం. లాస్ట్లో మెసేజ్ రావాలి, ఇట్లా సేవ్ డేటా వాస్ సేవ్ అని మెసేజ్ రావాలి. వస్తేనే మీరు చేసిన యాక్టివిటీ అనేది సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంటుంది. ఓకే, డేటా వాస్ సేవ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. సో మనం 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసాము. 3 types ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. 1 minute. నెక్స్ట్ పైన టాప్లో షీట్ ఉంది చూసారా?
1 మినిట్ ఒక్కసారి ఎస్ఐపిలోకి వెళ్ళని చెప్తాను. సో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఓకే సరే తర్వాత మాట్లాడదాం. తర్వాత చూడండి. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఓకే కంప్లీటెడ్ కదా, ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ షీట్లో ఏమని చూడండి. ఇది కాదు, పైన ఇమేజ్ చూడండి, అక్కడికి వెళ్ళండి. నెక్స్ట్ ఎస్ఎన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీరు ఏమైతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశారో ఇవన్నీ కూడా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అన్నీ అసైన్ అవ్వండి, అన్నీ అసైన్ అవ్వవు. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవి మాత్రమే అసైన్ చేస్తాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా, ఓకేనా? వెళ్ళండి. ఎస్ఐన్ నెక్స్ట్ పాత్ ద్వారా వెళ్దామా? ఎస్ఐన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ OB62 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి మరొక పేరు ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటాం కదా. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని పిలుస్తాం. సేమ్ టు సేమ్ అదేవిధంగా కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. ఫస్ట్ ఇక్కడ ఏముంది, మీ కంపెనీ కోడ్ TA99. ఇక్కడ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేయాలి. ఎగ్జాంపుల్ TA టైప్ చేయండి. TA చూసారా, మనం క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. TA ఇచ్చిన ఎంటర్ చేసిన వెంటనే ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. అలాగే ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉండటం వల్ల ఏమవుతుంది, మీరు ఈజీగా మీ కంపెనీ కోడ్కి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సెకండ్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దీన్ని ఏమంటారు, ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చూసారా, మీ కంపెనీ కోడ్కి ఏం చేసాము, మీ కంపెనీ కోడ్కి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఇంకోటి ఏం చెప్పచ్చు, ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేసాము. ప్రతి కాన్ఫిగరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ ఆర్ ఎనీ పారామీటర్స్ డైరెక్ట్గా అవ్వచ్చు లేదంటే ఇండైరెక్ట్గా అవ్వచ్చు, మీ కంపెనీ కోడ్కి లింక్ అవుతాయి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అలాగే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ TAOCని కూడా అసైన్ చేస్తాము. సేవ్ చేయండి. క్లియర్ కదా? మరి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం చేయాలి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం చేయాలి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఏం చేస్తాము, మీరు ప్రాజెక్ట్లో వెళ్ళారనుకోండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి అసైన్ చేస్తారు. బ్యాక్ వెళ్ళండి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఎలా అసైన్ చేస్తారు, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, పొజిషన్కి వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ అసైన్ చేయొచ్చు. ఎందుకోసం ఇది కన్సాలిడేషన్ పర్పస్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కన్సాలిడేషన్ కోసం ఉపయోగపడుతుంది. మీరు అసైన్ చేయొచ్చు అవసరం అయితే, బట్ ఇక్కడ చేయకండి.
సో అసైన్ చేయొచ్చు. ఓకే. సో మన కంపెనీ కోడ్కి ఏం అసైన్ చేసాము? కంపెనీ కోడ్కి ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అలాగే సెకండ్ వన్ ఇంకోటి ఏం అసైన్ చేసాం? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దీన్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. అసైన్ చేసాం. మరి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని దీనికి అసైన్ చేస్తాము, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి అసైన్ చేస్తాం. ఇక్కడ చేసాం, ఇక్కడ చేయొచ్చు. మనం డ్రాప్ డౌన్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఒకసారి పని చేయండి. జస్ట్ ఇంకోటి ఉంది కదా, యాక్చువల్గా ఏంటంటే మనం ఇలా కాదు, ఇలా చేస్తే కరెక్ట్. యాక్చువల్గా ఒక పని చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చేయొచ్చు కన్సాలిడేషన్ కోసం. ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఆ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇక్కడ అసైన్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. అలాగే మన కంపెనీ కోడ్ కూడా అసైన్ చేసాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేసాము? మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ జిఎల్ గ్రూప్స్. సో జిఎల్ గ్రూప్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ క్రియేట్ ది జిఎల్ గ్రూప్స్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ట్రాన్సాక్షన్ కోడ్ OBD4 వెళ్ళండి. ఒకసారి ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్లో ఉంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. డిఫైన్ జిఎల్ గ్రూప్. కొంచెం పైకి వెళ్ళండి. వాటి జిఎల్ అకౌంట్ అంటే చెప్పాను కదా. జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్, జిఎల్ అకౌంట్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. అటువంటి వాటికి జిఎల్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఇవే ఆ జిఎల్ అకౌంట్స్ అనేవి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని డే టు డే ట్రాన్సాక్షన్స్ సంబంధించిన జిఎల్ అకౌంట్స్ని, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్స్ అనేవి ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, లేదంటే ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్. ఈ విధమైనటువంటి జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి జిఎల్ గ్రూప్స్ అనేవి ఉండాలి. డౌన్కి వెళ్ళండి కొంచెం. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ? వెయిట్ ఇమేజ్ చూడండి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. దీన్ని కంపెనీ కూడా అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. అకౌంట్ గ్రూప్ అంటే ఏంటి? జిఎల్ గ్రూప్స్. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. సో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో దీన్ని ఏమంటారు? ఇక్కడ కనిపించేదాన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఫ్లో ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఈ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాము? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి? మనం జిఎల్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ని
పోస్ట్ చేస్తాం. అర్థమైందా? బేస్డ్ ఆన్ ది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we will create the GL groups. Based on the GL groups, we will create the different types of the GL accounts. Based on the GL accounts, we can post the real-time accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ కనిపించేది ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అని అడుగుతారు. అడిగినప్పుడు ఇది చెప్పాలి. ఫస్ట్ we created operational chart of account or primary chart of account. Based on the primary chart of account, we will create the GL groups, GL account groups. Based on the GL account groups, we will create the GL account. Based on the GL account, we will post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. ఇది చెప్పాలి. సో మనం ఏం చేస్తాము? జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBD4 పైకి వెళ్ళండి. పైన ఉందా? OBD4 కొంచెం పైకి వెళ్ళండి. ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. తర్వాత ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తాము? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని దీన్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాము? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBD4 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. సేమ్ పాత్, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. GL group. What do you mean by GL group? GL group classifying the GL accounts. Define GL groups. OBD4 ఎగ్జిక్యూట్ చేయండి. సో మీరు కొత్తగా క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? న్యూ ఎంట్రీస్ ఇవ్వండి. న్యూ ఎంట్రీస్ ఇచ్చారా? లాగౌట్ అయినట్లుంది, అవలేదు. సో జిఎల్ గ్రూప్స్ని మనం క్రియేట్ చేయాలి. సో జిఎల్ గ్రూప్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ గ్రూప్ ఫస్ట్ ఆ షీటు డౌన్లోడ్ చేయండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఎక్సెల్ ఉంది, ఓపెన్ చేయండి. కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం పైకి మూవ్ చేయండి, టాప్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇక్కడ ఏం లేవు కదా, ఓకే, డౌన్కి వెళ్ళండి. సో ఇవేంటి? జిఎల్ గ్రూప్స్. సో జిఎల్ గ్రూప్స్ని బేస్గా చేస్తే మనం జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ఇగో ఇక్కడ WIOC అది రిమూవ్ చేసేసి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. TAOC WIOC రిమూవ్ చేసేయండి. డౌన్కి వెళ్ళండి, కాపీ చేయండి మొత్తం కింద వరకు. ఏమైంది? డౌన్లోడ్ చేశారా? సార్ 1 సెకండ్, నేను డౌన్లోడ్ చేశాను, డెస్క్టాప్ నుంచి ఓపెన్ చేస్తాను. జస్ట్ 1 సెకండ్. ఓకే, ఫైన్.
డబ్ల్యూఐఓసి రిమూవ్ చేసి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇవ్వాలి. అవ్వట్లేదా? పైన ఎడిట్ ఎనేబులింగ్ అవ్వట్లేదు సార్, ఇది అని ఒకటి చూడండి. చేస్తున్నాను సార్ ఒకసారి. ఆ? ఎందుకు చేస్తున్నాను సార్, ఎడిట్ ఎనేబుల్ చేస్తున్నాను సార్. అప్పుడు చేయండి, డబ్ల్యూఐఓసి రిమూవ్ చేయండి. మీ ఎక్సెల్ అప్డేట్ లేదనుకుంటా. 1 సెకండ్ సార్, మళ్ళీ క్లోజ్ చేసి చేస్తున్నాను. చేయండి. అవటం లేదా? అవుతుందా? టిఏఓసి రిమైనింగ్ అన్ని కూడా రిమూవ్ చేసేసి కాపీ పేస్ట్ చేయండి అన్నిటికీ. చేశారా? సార్ పేస్ట్ సో చేసి మీరు ఏం చేయాలి? ఇవన్నీ కాపీ చేయాలి. ఎక్కడి నుండి కాపీ చేయాలి? ఇదిగో ఇక్కడ నుండి ఇలా డౌన్ వరకు, కింద వరకు కాపీ చేయండి. అవన్నీ అన్నీ వద్దు, పోనీ ఒక పని చేయండి, సేల్స్ గ్రూప్ వరకు కాపీ చేయండి. ఇక్కడ నుండి సేల్స్ గ్రూప్ వరకు కాపీ చేయండి. వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి, కంట్రోల్ సి, కర్సర్ ఇక్కడ ఉంచాలి, ఇక్కడ ఉంచండి, కంట్రోల్ వి. ఓకే, ఇంతవరకు సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్, కంటిన్యూ. ఓకే, కొంచెం డౌన్కి మూవ్ చేయండి, డౌన్కి వెళ్ళండి, డౌన్కి మూవ్ చేయండి, డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇదిగో డౌన్కి మూవ్ చేయండి. ఇంకా వెళ్ళండి, ఎనఫ్ చాలు. షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. సేల్స్ గ్రూప్ తర్వాత కూడా కాపీ చేయండి. డౌన్కి వెళ్ళి కాపీ చేయండి. కంట్రోల్ వి, సేవ్ చేయండి. 2 టైమ్స్ యాడ్ అయినాయి ఇవన్నీ కూడా. ఇక్కడ పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి, సేవ్ చేయండి, ఇంతవరకు సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? సో ఇవన్నీ కూడా ఏంటి? జిఎల్ గ్రూప్స్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇది. టిఏఓసి అనేది మన ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేసాము? జిఎల్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్కి నంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము? 6 డిజిట్స్ తీసుకున్నాం. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ ఇదిగో, ఆ 6 డిజిట్స్ అనేవి ఇక్కడ ఉంది, ఇదిగో. సో ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ అంటారు వీటిని. జిఎల్ గ్రూప్స్లో జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కరెంట్ అసెట్స్ అంటే ఏమొస్తుంది? ఎగ్జాంపుల్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్లో మనం ఏం చేస్తాము? ఈ జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. ఇదేంటి? నంబర్ రేంజ్. ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ ఉంటుంది, ఫ్రమ్ నంబర్ టు నంబర్ రేంజ్ అనమాట ఇది. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్లో ఏమేమి వస్తాయి? శాలరీస్, ఎక్స్పెన్సెస్, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, అవన్నీ కూడా ఈ గ్రూప్లో యాడ్ అవుతాయి. సో ఈ గ్రూప్లో ఇక్కడ నంబర్ రేంజ్ అనమాట. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ ఇస్తాం. ఫస్ట్ మనం ఏం చేసాము? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం.
ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇదేంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దీన్ని బేస్గా చేసుకుని ఇవన్నీ డిఫరెంట్ జిఎల్ గ్రూప్స్. ఈ జిఎల్ గ్రూప్స్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్కి నంబర్ ఇస్తాం. ప్రతి అకౌంట్కి ఒక నంబర్ ఇస్తాం. ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్, ఇది నంబర్ రేంజ్ అనమాట. జిఎల్ గ్రూప్కి నంబర్ రేంజ్. దీన్ని కోడిఫికేషన్ అని కూడా చెప్తారు. కోడిఫికేషన్, జిఎల్ గ్రూప్ కోడిఫికేషన్ అని కూడా చెప్తారు. ఓకే, సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో షీట్ ఓపెన్ చేయండి. జిఎల్ గ్రూప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది కాదు, ఇంకో షీట్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సో జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్స్ అంటే ఎలా ఉంటాయి? డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. చూడండి, అడ్మినిస్ట్రేషన్ పైన కొంచెం పైకి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. చూడండి, బాబా అంతే కాదండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే గ్రూప్ అని చూడండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, కొంచెం వెళ్ళండి, కొంచెం చాలు. చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. శాలరీ జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్, పర్చేజెస్ జిఎల్ అకౌంట్. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ అండర్లో డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. టుమారో క్లాస్లో చేస్తాం. ఓకే, సో జిఎల్ గ్రూప్స్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ ఉంది. అక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉందా? ఎస్సీపీలోకి వెళ్ళండి. ఇదొక గ్రూప్. సో ఈ గ్రూప్ అండర్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ గ్రూప్ అండర్లో కరెంట్ అసెట్స్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ we will create the GL groups. ఇవన్నీ GL groups. Based on the GL groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. Clear కదా? Right. షీట్ ఓపెన్ చేయండి. సో ఇవి తర్వాత క్రియేట్ చేద్దాం. జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఇదొక గ్రూప్. ఈ గ్రూప్ అండర్లో ఏమేమి వస్తాయి? ఇవన్నీ వస్తాయి. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్లో ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. నంబర్ రేంజ్ కూడా ఉంది. జిఎల్ గ్రూప్లో నంబర్ రేంజ్ ఉంది. ఫ్రమ్ నంబర్ టు నంబర్ 6 డిజిట్స్ తీసుకున్నాం. ఆ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దానికన్నా ముందు ఇంకోటి ఏం చేయాలి? మనం రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ 4th స్టెప్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇది ఒక వెహికల్ లాంటిది. 4th వన్, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్, ఇవన్నీ కూడా ఏం చేస్తాము? కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్కి మూవ్ చేస్తాం. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్.
సో ఈ వాల్యూస్ అన్ని కూడా ఏం చేస్తాము, నెక్స్ట్ ఇయర్కి మూవ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ తెలుగులో చెప్పాలంటే ఈ ఇయర్లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవ్వచ్చు. ఈ ఇయర్లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ని నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తాము. పేయబుల్స్, అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్, జిఎల్ బ్యాలెన్సెస్, ప్రాఫిట్స్, ఎనీ టైప్ ఆఫ్ ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో ఈ వాల్యూని కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్కి మూవ్ చేస్తాం. సో దీని ఏమంటారు, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇట్ ఈస్ హెల్ప్స్ టు మూవ్ ది నెట్ ప్రాఫిట్స్ ఆర్ నెట్ లాసెస్. ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఇయర్లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తాము. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు దీన్ని. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ we can move the net profits and net losses from current year to upcoming year. దీన్ని ఏమంటారు, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OB53, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. సేమ్ పాత్ వెళ్ళండి, సేమ్ పాత్. సిస్టమ్ లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. SPRO IMG implementation guide, financial accounting, general ledger accounting new, master data, financial accounting, general ledger accounting new, master data, GL accounts, preparation, defined retained earnings account. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, IMG యాక్టివిటీస్. డౌన్కి వెళ్ళండి, డౌన్కి మూవ్ చేయండి. వెళ్ళండి, కొంచెం వెళ్ళండి. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్స్. OB53. యూ కెన్ యూజ్ టీ కోడ్ ఆర్ పాత్, బోత్ ఆర్ సేమ్. Based on your comfortability, you can use T code or path. Each and every transaction has one T code and one path. ఎట్లానే వెళ్ళొచ్చు, మీ ఇష్టం, కంప్లీట్ యువర్ చాయిస్. ఓకే, ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది, ఏంటిది, స్పెస్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది. స్పెస్ సింబల్ ఉంది, IMG యాక్టివిటీ డాక్యుమెంటేషన్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. మీకు నోట్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నానో ఇక్కడ నుంచే, ఈ డాక్యుమెంట్ నుండే వస్తుంది అంతా కూడా, సింప్లిఫై చేసి ఇస్తున్నాను. ఓకేనా, క్లోజ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, TAOC, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. చూడండి, ఇక్కడ ఏముంది, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఈ ట్రాన్సాక్షన్ ఏంటి, సో మనం ఏటీ కూడా ఉపయోగించాము, OB53. OB53 ఏంటి, ట్రాన్సాక్షన్ ఏంటి, ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ ఆర్ అప్కమింగ్ పీరియడ్కి. ఇయర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్సెస్ అంటే నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్, ఇవన్నీ కూడా కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తుంది. P&L స్టేట్మెంట్, ఎక్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్లో కూడా ఎక్సే ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎక్స్ ఇవ్వండి, ఎక్స్. GL అకౌంట్ నంబర్, ఇక్కడ అకౌంట్ ఇవ్వాలి. యాక్చువల్గా మనం అకౌంట్ క్రియేట్ చేయలేదు. అకౌంట్ ఎగ్జాంపుల్ ఏమిద్దాము, 100. ఈ నెంబర్ ఎలా తీసుకోవాలి,
న్యూ సెషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ సెషన్ OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ TAOC కంటిన్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటుంది. కొంచెం డౌన్ మూవ్ చేయండి. వెయిట్. చూడండి, ఇదిగో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 100. ఈ నెంబర్ ఇస్తున్నాను. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. 100కి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇంకా చేయలేదు, చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో చేస్తాం. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కమ్స్ అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కరెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కమ్స్ అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్లోకి వస్తుంది. ఓకే, నెంబర్ ఎంత? 100. ఈ నెంబర్ ఇస్తున్నాను. ఆ సెషన్కి వెళ్ళండి, ఇవ్వండి 100. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది 100 అంటే మీనింగ్ ఏంటి? ఒక జిఎల్ అకౌంట్. ఇది మనం క్రియేట్ చేయాల. నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. సేవ్ చేయండి. లాస్ట్లో ఒక ఎల్లో మెసేజ్ వస్తుంది. ఇలా వస్తే ఏమీ కాదండి, ఎంటర్ ప్రెస్ చేయడం. దీనివల్ల మనకేమి ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా? సేవ్. ఎల్లో మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? మూవ్ ఫార్వర్డ్ అని అర్థం. రెడ్ మెసేజ్ వస్తే ఎర్రర్ మెసేజ్. గ్రీన్ మెసేజ్ వస్తే కరెక్ట్ కాన్ఫిగరేషన్, కరెక్ట్గా చేసినట్లు. డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేసాం, కంప్లీటెడ్. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్. షీట్ ఓపెన్ చేయండి. జిఎల్ గ్రూప్స్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. ఈరోజు ఇవన్నీ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్, 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ is nothing but డే-టు-డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే-టు-డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ is nothing but primary chart of account. Second one, group chart of account. Group chart of account, it is for high level reporting purpose. Group chart of account. Country specific chart of account. Country specific chart of account is nothing but alternative chart of account. అలాగే దీన్ని ఏమంటారు? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇట్ కెన్ ఫాలో ది కంట్రీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్స్ అని చెప్పొచ్చు. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. తర్వాత జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. బేస్డ్ ఆన్ ది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ క్రియేట్ జిఎల్ గ్రూప్స్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేసామో జిఎల్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. సో ఈ జిఎల్ గ్రూప్స్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. అలాగే రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ లైక్ ప్రాఫిట్స్ అండ్ నెట్ ప్రాఫిట్స్, లాసెస్. ఇవన్నీ కూడా వీ కెన్ క్యారీ ఫార్వర్డ్ ది ప్రజెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట. ఇయర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తుంది. ఇవి చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. అంతే కదా? నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. అర్థమైంది ఇంతవరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ షీట్ మొత్తం చదవాలి. డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అండి. లాస్ట్ క్లాస్ నోట్స్ చెప్పాను, ఈరోజు చెప్పాను. డ్యామ్ షూర్ క్వశ్చన్స్. ఓన్లీ కాన్ఫిగరేషన్స్ చేస్తే 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది.
మీకు మెటీరియల్ ఇచ్చాను, ఆ మెటీరియల్ అంతా బట్టి కొట్టకుండా అవసరం లేదు. నేను ఇచ్చే నోట్స్ నుండే మీకు 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఈ నోట్స్ చదవాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీకు ఇచ్చిన నోట్స్ మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను వాట్సాప్ గ్రూప్లో, డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఆ మెటీరియల్లో మీకు ఏమున్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. 250 ఉన్నాయి. డైలీ ఒక క్వశ్చన్ చదువుకోండి, 1 or 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో విత్ ఇన్ 3 monthsలో జాబ్కి రెడీ ఉంటారు. క్లియరా? అర్థమైంది ఎంతవరకు? ఎస్ సార్, అర్థమైంది సార్, క్లియర్. సార్ మీరు చాలా మెటీరియల్స్ పంపించారు కదా, అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాము, అవే కదా మీరు చెప్పేది దాంట్లో అవి ఇంటర్వ్యూ మన క్వశ్చన్స్? క్లాస్లో వాడేవి అవన్నీ కూడా. మీ దగ్గరగా మనం షీట్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ నోట్స్ ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఈ ఎస్. నోట్సే మీకు ఆ మెటీరియల్. అలాగే కొంత ఎక్స్ట్రా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాను, అవి కూడా చదువుకోండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవకుండా చాలు. ఫస్ట్ ఇది నేర్చుకోండి, తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ బేస్డ్ డైలీ 1 or 2 క్వశ్చన్స్ చదవండి, ఎక్కువ వద్దు. ఓకేనా? 1 minute. ఏమైనా మిస్ చేశారన్నా చూస్తాను, 1 minute వెయిట్ చేయండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండర్లోకి వస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ వన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఏం చేస్తాము, కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. తర్వాత బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఆ ఫ్లో క్రింద ఉంది చూడండి, డౌన్కి వెళ్ళండి. ఇమేజ్ ఉంది కదా, ఇది కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది ఉంది. ఓకే. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. అకౌంట్ గ్రూప్ అంటే జిఎల్ గ్రూప్స్ అని అర్థం. జిఎల్ గ్రూప్స్ అనే చెప్పాలి. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్ వి విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. టుమారో క్లాస్ లో జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. సో ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దీన్ని ఏమంటారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. ఫస్ట్ successfully we have created the operational chart of account. Based on the operational chart of account we can create the GL groups. Based on the GL groups we can create the GL accounts. Based on the GL accounts we will post the accounting entries. Based on the accounting entries financial statements will be generated. అర్థమైంది కదా? కొంచెం పైకి వెళ్ళండి. స్లోగా వెళ్ళండి, కొంచెం వెళ్ళండి. వెయిట్. సో జిఎల్ గ్రూప్ అంటే ఏమేమి ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్ అండర్లో ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. రెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, సాలరీస్ అనేది ఒక జిఎల్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, తర్వాత పర్చేజెస్ ఒక జిఎల్ అకౌంట్, తర్వాత కరెంట్ అసెట్స్ ఇది ఒక జిఎల్ గ్రూప్ OBD4లో క్రియేట్ చేసాం. ఈ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. బ్యాంక్ జిఎల్ అకౌంట్, HDFC బ్యాంక్, సిటీ బ్యాంక్, ICICI బ్యాంక్, ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాము. అలాగే వీటికి ఏం చేయాలి, ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ ఇవ్వాలి. రెంట్ జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ ఇవ్వాలి. ఎలా వస్తుంది, జిఎల్ గ్రూప్ లో నంబర్ రేంజ్ ఉంది కదా, SAP ఓపెన్ చేయండి, OBD4కి వెళ్ళండి.
సో జిఎల్ ఓబిడి ఫర్ ఇక్కడ ఏమున్నాయి నంబర్స్ చూసారా, ఇదిగో ఈ నంబర్స్ ని బేస్ గా చేసుకుని ఒక నంబర్ అనేది ఇస్తాం. ప్రతి జిఎల్ అకౌంట్ కు ఒక నంబర్ ఇస్తాం బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. ఈ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నంబర్ ఇస్తాం, దీన్ని ఏమంటారు, నంబరింగ్ ఏమంటారు, జిఎల్ కోడిఫికేషన్. జిఎల్ కోడిఫికేషన్ అంటారు, కోడిఫికేషన్ అంటారు. నంబరింగ్ అని చెప్పడానికన్నా కోడిఫికేషన్ అంటే ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తాము, నంబర్స్ తీసుకుంటాం. ఫస్ట్ నంబర్స్ ఇస్తాం, ఆ నంబర్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. క్లియర్ కదా, అర్థమైందా? ఎస్ సార్. Account group. What is mean by GL account group? Account group is nothing but category of GL account. Account group is nothing but category of the GL account. లేదంటే ఇంకోలా కూడా చెప్పచ్చు, అకౌంట్ గ్రూప్ is nothing but classifying the GL accounts. Rent GL, salary GL, office expenses GL, cash discount GL, ఇట్లా. So what is mean by GL group? GL group is nothing but category of GL account, or GL group is nothing but classify the GL accounts. GL group ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది GL group we will create the GL accounts. GL group is nothing but category of GL accounts. కరెంట్ అసెట్స్ ఒక కేటగిరీ, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఒక కేటగిరీ, ఫిక్స్డ్ అసెట్స్ ఒక కేటగిరీ. సో అకౌంట్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ కేటగిరీ ఆఫ్ GL అకౌంట్స్. కోడిఫికేషన్ నంబర్ రేంజ్ ఇచ్చాం, సో ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, GL అకౌంట్స్ ని మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అన్ని క్రియేట్ చేయరు, మాన్యువల్ గా కొన్ని మాత్రమే క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక 300 GL క్రియేట్ చేస్తారు, కానీ మీ కంపెనీలో టోటల్గా ఒక 5000 GL అకౌంట్స్ అవసరం, మ్యాక్సిమం ఒక 3000 ఉంటాయి అంతే. సో ఈ 3000 GL అకౌంట్స్ని క్రియేట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో దానికి LSMW, ఈసీసీలో LSMWని ఉపయోగిస్తారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. S/4HANAలో LTMC ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఇప్పుడు LTMC కూడా లేదు, ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు GL అకౌంట్స్ని. మీరు 3000 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి, అవన్నీ 1 by 1 క్రియేట్ చేయాలంటే మినిమం 6 months పడుతుంది. అదే మీరు LSMW ఉపయోగించారనుకోండి 1 hourలో క్రియేట్ చేయొచ్చు. అది SAP అంటే ఎలా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం, అలాగే అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. సో GL గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ మీన్ బై GL గ్రూప్? GL గ్రూప్ అంటే అకౌంటింగ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ కేటగిరీ ఆఫ్ GL అకౌంట్. GL అకౌంట్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫై ది GL అకౌంట్స్ అని చెప్పచ్చు. ఓకే, అండర్ ది GL గ్రూప్ we will create the GL accounts. GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ we can move the net profits, net losses. We can move the current year to next year. ఓకేనా? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కాన్ఫిగరేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మనం ఏం చేస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సో ఇలా చేసే ఇంప్లిమెంటేషన్ ఏమంటారు, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంకోటి ఉంటుంది బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్తాను, అవన్నీ ఇప్పుడు వదిలే. ఇంతవరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, GL అకౌంట్ క్రియేషన్. ఇక్కడ ఉంది కదా, రెంట్ GL అకౌంట్, సాలరీ GL అకౌంట్,
క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్, పర్చేజెస్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 టుమారో చేద్దాం. ఓకే, 1 అవర్ టైం తీసుకుంటుంది. అలాగే ఎంట్రీస్ కూడా పోస్ట్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.